ఒకప్పుడు రోడ్ల మీద వాహనాలు, పెద్ద పెద్ద వాహనాలు, చిన్న చిన్న వాహనాలు వెళ్ళి మనం గమనించాం. కానీ వర్షం పడితే విజయవాడలో వాహనాలు వెళ్ళే పరిస్థితి లేదు. మనం ఇప్పుడు విజువల్లో గమనిస్తే సింగ్ నగర్లో, విజయవాడలోని సింగ్ నగర్లో పరిస్థితి చూడండి. బోట్లో వెళ్ళాల్సి వస్తున్నటువంటి పరిస్థితిలో నగరం కూరుకుపోయింది. వర్షం పడితే చాలు. ఇప్పుడు మనం విజువల్లో గమనిస్తే ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు సింగ్ నగర్లో బోట్లు ఏ విధంగా పర్యటిస్తున్నారో మనం గమనిస్తున్నాం. చూడండి, ప్రజలకు ఆల్మోస్ట్ నడుముల్లోతు నీళ్లతో కూడినటువంటి ఈ సింగ్ నగర్లో చూడండి, అక్కడ విజువల్ చూస్తే కార్లు ఆల్మోస్ట్ సగానికి సగం మునిగిపోయి ఉన్నాయి కార్లు. మన చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరిని పలకరిస్తూ పరామర్శిస్తూ బోట్లో ప్రయాణం చేస్తున్నారు. గమనించండి, ఇప్పుడే అప్డేట్స్. సింగ్ నగర్లో ఉన్నటువంటి పరిస్థితిని మనం దగ్గర నుండి గమనించాల్సినటువంటి స్థితిలో ఉన్నది. మనము అక్కడికి వెళ్ళి చూడలేకపోయినటువంటి స్థితి అయినప్పటికీ కానీ ఈ విజువల్స్లో మనకు కనపడుతుంది క్లియర్గా. విజువల్స్లో మనకు క్లియర్గా కనిపిస్తుంది వర్షపాతం ఎంత అధికంగా పడి ఉంటుందో. చూడండి, అక్కడ విజువల్స్ చూస్తుంటే చాలామంది అక్కడ చర్చి పై భాగానికి చేరున్నారు. ప్రజలందరూ కింద ఇండ్లు మునిగిపోయిన సందర్భంగా చర్చి పై భాగానికి వెళ్ళి అక్కడ తలదాచుకుంటున్నారు. ఈ పరిస్థితిని మన రాష్ట్ర సీఎం, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు కూడా గమనించి వారిని పరామర్శిస్తున్నారు. బోట్లో వెళ్తూ వారికి చేయి ఊపుతూ పరామర్శిస్తున్నారు. చూడండి, ఒకసారి విజువల్స్ మనం క్లియర్గా గమనిద్దాం. ఎస్,